నమస్తే అన్న. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలవచ్చా లేకపోతే కాంగ్రెస్ గెలవచ్చు అనుకుంటున్నా? ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళు చేసిన పనులు ఏం లేవు. కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఒక్క పని కూడా చేయలే. ఏ గల్లి పోయిన ఒక రోడ్ వేయలే, ఒక మోరిగట్టలే, ఒక సీసీ రోడ్ వేయలే, ఓ మంచినీళ్ళు కూడా తప్పలే. కేసీఆర్ హయాంలో మంచినీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ హయాంలోనే రోడ్లు అయినాయి, కేసీఆర్ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే. ఒక బస్సుతో పెట్టిరు కానీ విపరీతమైన ప్రమాదం, ఓవర్లోడ్ ఎక్కి ఇప్పుడు మొన్న చెవెలకడైన ప్రమాదం కూడా ఓవర్లోడ్ తోనే అయిందని చెప్తారు. అట్లాంటివి వాళ్ళు ఇచ్చిన తులం బంగారం లేదు, 4000 పింఛన్ లేదు, 6000 వికలాంగులకు 6000 పింఛన్ లేదు, మహిళలకు 2500 లేదు, ఏదీ లేదు వాళ్ళు చేసింది. అందుకు కాబట్టి మళ్ళీ ఈ జనం అంతా కూడా మేము పోతున్నాం కదా, ప్రతి ఇల్లు తిరుగుతున్నాం. మళ్ళీ కూడా కేసీఆర్ ను ఇక్కడ ఉన్న అభ్యర్థి జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారిని గెలిపిస్తామని చెప్తున్నారు అంతా. అధికార పార్టీ వాళ్ళు మాత్రం సన్నబియ్యం ఇస్తున్నాము, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాము, కరెంటు కూడా. ఇందిరమ్మ ఇండ్లు అనేది హైదరాబాద్ లో ఒక్క ఇల్లు చూపిమని, ఒక్కటే చూపిమని ఏడిచ్చిరు. ఎవరు మేము పోయిన వాళ్ళు చాలా మంది మాకు ఇల్లు లేవు నాయన, మాకు ఇల్లు లేవు అని చెప్తున్నారు. వాళ్ళంతా ఒక్క ఇల్లు కూడా లేదు ఇందిరమ్మ ఇల్లు. గత ప్రభుత్వంలో మరి 2 BHK కట్టారు కదా మీరు, మరి అవన్నీ ఎటు పోయినట్టు? ఉన్నాయి, కట్టిరు. కొంతమంది గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే అవి కంప్లీట్ లెవెల్కి వచ్చినాక గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది, అంటే పెండింగ్ పెట్టేసారు, ఇచ్చేతానే ఇచ్చేసారు. లక్షల ఇండ్లు ఇచ్చారు హైదరాబాద్ లో, డబుల్ బెడ్రూమ్ కట్టి మా బీఆర్ఎస్ హయాంలో. కానీ ఇప్పుడు వచ్చినాక ఏమైందంటే కొన్ని ఆపేసారు, వాళ్ళ చేతులకు పోయినాయి. కాబట్టి మా వాళ్ళు అప్పుడు అరువులను రాస్తే ఇప్పుడు వాళ్ళు అనర్వులను ఇవ్వాలని ప్లాన్ చేస్తారు, దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఎక్కడ ఇవ్వకుండా ఆపేసారు. అంతేగాని ఇక్కడ ఒక్క ఇందిరమ్మ ఇల్లు చూపి మన హైదరాబాద్ మొత్తం తిరిగాం. ఒక జూబ్లీహిల్స్ కాదు, టోటల్ గా హైదరాబాద్ తిరిగాం, ఒక్క ఇల్లు కూడా. జూబ్లీహిల్స్ లో సునీతమ్మ గారికి పోటీ వేయాలంటే అసలు ఏం చూసి వేయాలి? గతంలో పని చేసినాం. గతంలో కేసీఆర్ పనిచేసిండు, మాగంటి గోపినాథ్ పనిచేసిండు, అన్ని ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండు, సీసీ రోడ్లు చేసిండ్రు, మంచినీటి కేవలం మంచినీటి చూసాయనే వాళ్ళు చేసింది. ఏంటో కనిపి మన కంటికి ఇంటికి నల్లనన్ను వస్తుంది కేసీఆర్, వాళ్ళు చేసిన ఏమొస్తుంది. గత ప్రభుత్వం కంటే ఈ 22 నెలల్లోనే మేము చాలా పనులు కంప్లీట్ చేసామని చెప్పేసి అంటున్నారు. చెప్పమని ఏడా చేసిందో చెప్పమని ఒకసారి ఏడుకోవాలం. ఇప్పుడు మా కేటీఆర్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, ఆ ఛాలెంజ్ స్వీకరించమని వాళ్ళను. హైదరాబాద్ చివరస్తున్నా ఎక్కడనో హైదరాబాద్ లో ఏ గల్లీ కోలమైనా సరే అంటున్నాడు, ఏడా మీరు రోడ్ వేసిందో చూపించండి, ఏడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది చూపించండి, ఏడ మంచినీళ్ళు దాపింది చూపించండి, ఏడ ఒక ఇల్లు కట్టింది చూపించండి, ఏడ బిల్డింగ్ కట్టింది చూపించండి, ఒక ఫ్లైఓవర్ కట్టింది చూపించండి, ఏది కూడా కట్టింది చూపించండి, అండర్ పాస్ బ్రిడ్జీలు కట్టింది చూపించండి, ఏది కట్టలేదు, ఒక్కటి కూడా కట్టలేదు. ఈ జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓట్లు చాలా కీలకం. అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అన్నారు, కాంగ్రెస్ ఉంటే మైనారిటీలకు ఏమాత్రమైన గౌరవం ఉంటుంది, కాంగ్రెస్ లో లేకపోయింది అనుకో మీకు ఎలాంటి గౌరవం ఉండదని చెప్పేసి అంటా ఉన్నారు. గౌరవము బీఆర్ఎస్ పార్టీలో గౌరవం ఉండే. మా ముఖ్యమంత్రి అప్పుడు ఇప్పుడున్న కేసీఆర్ గారు అప్పుడు ఏం చేసిండు, మహమూద్ అలీకి హోమ్ మినిస్టర్ ఇచ్చిండు, గౌరవం. ఇంతవరకు వాళ్ళు ఇయ్యలే. ఇప్పుడు ఎలక్షన్ కు భయపడి ముస్లిం లోట్లు మాకు పడేయము అసద్దీన్ ఓవైసీ గారు చెప్తే కూడా ఇక్కడ ఉన్న ముస్లింలు మారే పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ మీద అట్లాంటి ప్రేమ మాకు ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని మంచిగా చూసుకుండు, ముస్లింలకు తోపాలు ఇచ్చిండు, మా హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. అందుకు కాబట్టి మేము మళ్ళీ కూడా కేసీఆర్ కారు గుర్తుకేస్తాము, మాగంటి సునీతమ్మకి వేస్తామని చెప్పారు. అందుకు భయపడి అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిర్రు. అలాంటి భయపడి ఎలక్షన్లలో ముస్లింలు వేస్తలేరని భయపడే ఆ ఓవైసీ గారు చెప్తే కూడా వింటలేరు, ఇప్పుడు కూడా విన్నారు. ఖచ్చితంగా మళ్ళీ కూడా బీఆర్ఎస్కి వేస్తారు. జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్నటువంటి కార్యకర్తలను కావచ్చు, లీడర్స్ ని కావచ్చు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అవును, ఇప్పుడు మా ఇంట తిరిగిన ఆయన కూడా ఇంతకు ముందు శ్రీనాథ్ నుండే ఆయన ఇంకొక ఆయన వచ్చాను, నీకేమైనా ఫోన్ వచ్చిందా అని అండి. ఇప్పుడే ఇంతకు ముందు ఒక 15 నిమిషాల ముందు అంటే నాకు వచ్చిన ఫోన్ ఇట్లా ఇంటెలిజెన్స్ వాళ్ళమని బెదిరిస్తున్నారు. అంటే ఎవరు వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ టీం ఉందో, మళ్ళీ నవీన్ యాదవ్ టీం ఉందో, ఎవరో టీం ఉందంట, ఫోన్లు చేసి బెదిరిస్తుర్రట. మీకు ఏం కావాలో చెప్పండి, అది కావాలన్నా చెప్పండి అని బెదిరిస్తుర్రు అనే మాట చెప్తుర్రు. మరి అట్లా బెదిరింపొచ్చు కదా, అభివృద్ధి చేసిన ఓట్లేయండి అడగండి, బెదిరించడం ఎందుకు? అధికారం ఉందనే, అధికారం మేము శాశ్వతం కాదు కదా, 3 ఏళ్ళు అయితే అయిపోతుంది. అప్పుడు ఇతరులు కూడా బెదిరియొచ్చా? అది తప్పు, బెదిరియడం అయితే తప్పు. ఓటు అడిగేది హక్కు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది, మనం అడిగే హక్కు ఉంది, వాళ్ళు వేసే హక్కు ఉంది. అట్లా వేయించుకోండి, ప్రేమతో నేర్పించుకోండి, పని చేసినాం ఇంకా చేస్తామని చెప్పండి. కానీ ఏది చేయకుండా బెదిరియడం అంటే అది పద్ధతి కాదు. జనాలు ఏమే అట్లా అనుకుంటారు, ఈ టైం బెదిరొచ్చు, బెదిరితే ఆ టైం అధికారం ఓటు కాడికి కొట్టాలకల్లా వాళ్ళకేమేరు. ఇది పక్కా. ఫైనల్ గా జూబ్లీహిల్స్ నియోజక ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గము మంచిగా ప్రశాంతంగా ఉండాలంటే ముందు చేసిన డెవలప్మెంట్ చూసుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని మళ్ళీ మాగంటి సునీతని గెలిపిస్తే గోపీనాథ్ గారి ఆశయం నెరవేరుతుంది, ఇంకో టీఆర్ఎస్ పార్టీ ఆశయం నెరవేరుతుంది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరికీ ఆశయం నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన చేసిన పనులు ఉన్నాయి. ఇప్పుడు కూడా
మళ్ళీ ఆమె వస్తేనే, ఎందుకంటే ఇండ్లు రావాలన్నా లోకల్ ఎమ్మెల్యే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని లోకల్ ఎమ్మెల్యే, సీఎం రిలీఫ్ ఫండ్ చేయాలని లోకల్ ఎమ్మెల్యే. కాబట్టి మళ్ళీ సునీతమ్మని గెలిస్తేనే ప్రశాంతంగా ఉంటుంది జూబ్లీహిల్స్. మంచి ఏరియా, సిటీలో మంచి ఏరియా. కాబట్టి మా కోరిక, జనాల కోరిక కూడా సునీతమ్మని గెలిపేయాలని మా ఒక్క అభిప్రాయం. రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్ గురించి ఏమంటారు? చెవెళ్ళ దగ్గర జరిగిన యాక్సిడెంట్, బస్సు యాక్సిడెంట్, ఓవర్లోడ్, టిప్పర్ ఓవర్లోడ్ గా పోయి బస్సు యాక్సిడెంట్ చేసి మాకు ఒక బాధ అనిపిస్తుంది. ఏంటంటే ముగ్గురు ఒక్కటే అక్క చెల్లెలు, నలుగురు ఉన్నారంటే అతనికి, నలుగురు ఒక బిడ్డ కొడుకున్నారని తెలుస్తుంది తాండూరు విషయం. ముగ్గురు చనిపోయిన బాధ అయితే మాకు కూడా అచ్చం అడవిలలో ఉంటారు కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ రోడ్డు విషయంలో గవర్నమెంట్ కొందరు తెలియని వాళ్ళు ఏమంటారంటే అప్పటి ప్రభుత్వము, అప్పుడున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు చేయలేదు అని అనలేదు అంటున్నారంట. ఆనాడు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ నుంచి కొడంగల్, పరిగి కొడంగల్ వరకు కూడా శాంక్షన్ అయింది. ఆ రోజే శాంక్షన్ అయింది, గవర్నమెంట్ టిఆర్ఎస్ లో శాంక్షన్ అయింది. అక్కడ ఎక్కడ నుంచి మన ఏది ఏమంటారు పరిగి రోడ్ ఉంది కదా, కొడంగల్ పరిగి రోడ్, ఆ రోడ్డు 4 లైన్ అయింది. ఎందుకైంది అది? అక్కడెక్కడ అబ్జెక్షన్ చేయలే. మన్నెగూడ నుంచి పరిగి కొడంగల్ వరకు కూడా 4 లైన్ అయింది. ఎప్పుడు సబితా ఇంద్రారెడ్డి పీరియడ్ అయింది కదా. మళ్ళీ ఇది పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయని కొంతమంది కోర్టుకుపోయింది. ఈ చెట్లను తీయొద్దు, ఈ చెట్ల వలన ప్రాబ్లం, పెద్ద జమానాల నుంచి ఉన్నాయి, పేరు కొత్త చెట్లను తీయొద్దు అని ఉన్నందుకు కోర్టుకు పోయినందుకు అది కోర్టుల పెండింగ్ ఉంది. కోర్టు క్లియరెన్స్ అయిందని 2 ఏళ్ళు అంటూ. అదే మా సబితా ఇంద్రారెడ్డి గారు, మా జిల్లా మంత్రి, రంగారెడ్డి జిల్లా మంత్రి పెద్దలు, ఆమె అసెంబ్లీలో అడిగింది ఏమైంది ఇంతవరకు అప్పా జంక్షన్ మన్నెగూడ రోడ్ ఇంతవరకు శాంక్షన్ చేస్తారంటే అప్పుడు సంవత్సరం నాడు ఎవరు కన్సల్ట్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్టార్ట్ అయింది. ఆ జిల్లాలో స్టార్ట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఆమె అదే జిల్లా కదా, సబితా ఇంద్రారెడ్డి గారు పోయి చూసుకోమని అన్నాడు. ఇంతవరకు కూడా స్టార్ట్ కాలేదు. నిన్న మా పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, కార్తిక్ రెడ్డి, మన ఆనంద్, మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆయన, మా కార్తిక్ రెడ్డి, వీళ్ళందరూ చెప్తున్నారు ఇంతవరకు కూడా శాంక్షన్ రోడ్డు ఇంతవరకు వర్కే స్టార్ట్ కాలేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యమే. ఎందుకంటే 2 ఏళ్ళు అవుతుంది. గతంలో మీరేం చేసిరు అన్నదానికి మేము మన్నెగూడ నుంచి పరిగి కొడంగల్ వరకు 4 లైన్ అయింది. ఇది కోర్టుకు పోయినందుకు ఆగింది. ఇది లేకపోతే ఇది కూడా అయిపోయేదే. కానీ కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు స్టార్ట్ చేస్తలేదు. దాన్ని స్టార్ట్ చేయక మొన్న అమాయకుల ప్రాణాలు తీసుకున్నారు. మాకైతే ఆ 3 మహిళలు అక్క చెల్లెలు చనిపోవడంలా మా మనసు ఇంతవరకు కూడా సాపలేదు. దాన్ని చూసినప్పుడల్లా ఫోన్లల్లో కానీ, యూట్యూబ్లలో కానీ, ఫేస్బుక్లలో కానీ చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. గవర్నమెంట్ ఎంత పని చేసే కదా. ఆ రోడ్ శాంక్షన్ చేస్తే ఇంకోటి కంకర వచ్చిన బండ్లు నిజానం పోతాయి. ఆ రోడ్ అయ్యే వరకు కూడా ఏది పోయకుండా ఉన్నందుకు ఓవర్లోడ్ లో పోయింది టిప్పర్. ఆ టిప్పర్ కంకర తీసుకుపోయిందట. బస్సులో కూడా ఫ్రీ బస్ అన్నందుకు 54 మంది ఎక్కేది, 70 మంది చిల్లర ఎక్కిందట. దాని వలన ప్రాణాలు పోయిన చాలా విచారమైన, మాకైతే బాధ అనిపిస్తుంది. విచారకమైనటువంటి దుర్ఘటన. ప్రభుత్వం దీని మీద కళ్ళు తెరిచి ఆ రోడ్ని ఇప్పుడే స్టార్ట్ చేసి ఈ సంవత్సరం లోపల అయిపోగొడితేనే ప్రభుత్వానికి ఏమన్నా లెక్క ఉంటుంది. కానీ ప్రభుత్వం మాట తప్పినట్లే. ఇప్పుడు ఎన్నడో అయిందని చెప్తున్న కోమటిరెడ్డి దగ్గర ఇంతవరకు స్టార్ట్ కాలేనప్పుడు మాట తప్పినట్టా కదా. కాబట్టి దాన్ని ఎంబడే చేయాలి. మా జిల్లాను, మేము కూడా రంగారెడ్డి జిల్లా వాసులము, సబితా ఇంద్రారెడ్డి చేయలేదు అన్నందుకు మాట్లాడవలసి వస్తుంది. అతలా చేసిండ్రు, ఇతల కోర్టు పోయినందుకు ఆగింది అంతే. లేకపోతే ఆగే పని కాదు. అది కూడా ఎప్పుడు అయిపోయింది, అప్పటి నుంచి మన్నెగూడ వరకు ఎప్పుడు అయిపోతుండే. దీన్ని గవర్నమెంట్ ఇమీడియట్ గా చేయాలని, ఇట్లాంటి యాక్సిడెంట్లు మళ్ళా కాకుండా రోడ్డు వెడల్పు చేస్తే యాక్సిడెంట్లు కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇది టిఆర్ఎస్ పార్టీ ఆ దుర్ఘటనను టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.